ఐ న్యూస్ ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి ఫోకస్ నెలకొంది. ఏపీలో అధికారం చేపట్టేది ఎవరో ఈ మధ్యాహ్నానికి క్లారిటీ రానుంది. కాసేపట్ల మొదలయ్యే కౌంటింగ్ పై నరాలు తెగే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంలు కౌంటింగ్ సెంటర్లకు చేరుకునే సమయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు జనాలు. ఇక తక్కువ రౌండ్స్ ఓట్ల లెక్కింపున్న చోట తొలి ఫలితం రానుంది. ఎక్కువ రౌండ్స్ ఉన్న చోట ఫలితం వెల్లడి కావడానికి ఆలస్యం కానుంది. ఏపీలో తొలి 5 గంటల్లోనే కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ ఫలితాలు వస్తాయని ఈసీ అంచనా వేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించడంతో పాటు 3 అంచెల భద్రత కల్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 67 కంపెనీల కేంద్ర బలగాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఏపీలో మొత్తం 3,33,00,000 మంది ఓటు వేశారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చేసరికి 2,446 ఈవీఎం టేబుళ్లు ఉంటాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి ఫోకస్ ఉంది. ఇక ఏపీలో అధికారం చేపట్టేది ఎవరో ఈ మధ్యాహ్నానికి క్లారిటీ రానుంది. ఇక కాసేపట్లో మొదలయ్యే కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. మొత్తంగా చూసుకోవచ్చు, నేతల భావిత్యం అనేది మరి కొద్ది క్షణాల్లోనే బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి 8 గంటల నుంచి కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది మొదలవుతా ఉంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి మరి కొద్దిసేపట్లోనే మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ జేఎన్టీయు లో అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అదేవిధంగా బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మొత్తం అందరూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఓట్ల లెక్కింపుకు సంబంధించి అనుక్షణం కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ప్రక్రియ అనేది మరికొద్ది క్షణాల్లోనే ఈ యొక్క సాంబశివరావు, ఇప్పుడు ఈవీఎం మెషిన్లు అదే విధంగా వీటికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయా? మొత్తంగా ఈవీఎంస్ అన్ని కూడా ఎప్పుడో కౌంటింగ్ కేంద్రాలకి చేరుకున్నాయి. ఈవీఎం మిషన్ ఈవీఎంస్ అన్ని కూడా అక్కడ భద్రపరిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రధానంగా ఈ 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ అంతా కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి, ఒక నియోజకవర్గానికి 18 రౌండ్లు, మరొక నియోజకవర్గానికి 22 రౌండ్లు. హైయెస్ట్ రౌండ్స్ అంటే 22 అనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో మాత్రం మొదటగా వెలువడే ఒక ఫలితం ఏదైనా ఉందంటే అది తాడికొండ నియోజకవర్గం మొదటగా వెలువడుతుంది. చివరిగా వెలువడే ఫలితం ఏదన్నా ఉందంటే అది మంగళగిరి నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది. ముఖ్యంగా ఇక్కడైతే ఒక సెంటిమెంట్ మాత్రం ఒకటి వర్కౌట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాడికొండ, ఇప్పుడు రాజధాని ప్రాంతం ఏదైతుందో అది ఒక తాడికొండ మాత్రం ప్రధానంగా సెంటిమెంట్ గా తీసుకుంటారు. ఎందుకంటే ప్రతిసారి తాడికొండలో ఎవరైతే గెలుపొందుతారో అక్కడ ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది మొదటి నుంచి కూడా చూసుకోవచ్చు. అప్పుడు టీడీపీ టైంలో చూసుకోవచ్చు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ టైంలో చూసుకోవచ్చు. మొన్న 2014లో కూడా టీడీపీ అక్కడ నుంచి గెలిచినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. 2019లో అక్కడ నుంచి వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచింది. ఆ తర్వాత అక్కడ వైసీపీ అధికారంలో ఉంది. ఇక్కడ ఫలితం మాత్రం ఒక సెంటిమెంట్ అయితే క్రియేట్ చేస్తా ఉంది. మరి ఇక్కడ ఫలితం వచ్చిన తర్వాత మాత్రం ఒక సెంటిమెంట్ గా ఇక్కడ ఫలితాన్ని కూడా అందరూ భావిస్తా ఉంటారు. కాబట్టి తాడికొండ ఫలితం ముందుగా వెలువడుతుంది. కాబట్టి అక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా అన్ని పార్టీలు నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మరోపక్క చూసుకున్నట్లయితే అటు రాజకీయ నేతలు అక్కడ మానిటర్ చేయడానికి కౌంటింగ్ కి సంబంధించి అక్కడ చేరుకున్నారా? అదేవిధంగా అక్కడ టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయా? భద్రతా బలగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
మొత్తంగా ప్రస్తుతానికి ఇప్పుడు అధికారులంతా కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎక్కడికక్కడ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు లోపలికి పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా గుంటూరు, పల్నాడు జిల్లాలో జరిగినటువంటి అల్లర్ల వల్ల పూర్తిగా 144 సెక్షన్ విధిస్తూ అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ అంతా కూడా ఎవరు ముగ్గురు కనపడడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడుగా కౌంటింగ్ కేంద్రాలకు కూడా పూర్తిగా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.